పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు తాడు శ్రీనివాస్ గారు ఒకసారి మాట్లాడమన్నా చెప్పండి. నిజంగా ఏదైతే పహల్గామ్ లో జరిగిన దాడిని ఆపరేషన్ సింధు పెడితే నిజంగా న్యాయం జరిగిందని అనుకోవచ్చు. దీనికి సంబంధించి 100% కదా. ఈ రోజు ప్రపంచ దేశాలు కొనియాడుతా ఉన్నారు, అబ్బురపడతా ఉన్నారు. అసలు ఏంటి మిలిటరీ టెక్నాలజీ, అసలు ఈ రోజు నిజంగా కూడా చెప్పాలంటే మన డిఆర్డిఓ గానీ మిగతా కంపెనీలు ఏవైతే మనం తయారు చేసినామో ఇవాళ ఆకాశ్ తీర్ కానీ మన అదే రకంగా బ్రహ్మోస్ ఇవాళ అసలు మామూలు ఇది టార్గెట్ ఓరియంటెడ్ ఇది ఆపరేషన్. అందరూ యుద్ధం అంటే ఆపరేషన్ లోనే ఇంత ఎఫెక్ట్ ఉంటే పాకిస్తాన్ గుయ్యమంటే ఇక మనం నిజమైన వార్కి వెళ్తే ఏ రకంగా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన వార్ ఏంటి ఈ రోజు ఆపరేషన్ సింధూర్లో చాలా క్లియర్ గా టెర్రరిజం మీద మన దాడి. ఇవి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ పాకిస్తాన్ దగ్గర తయారవుతున్న టెర్రరిస్టుల ఉత్పత్తి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసినాం మనం. ఈ టెర్రరిస్టు ఉత్పత్తి కర్మాగారాలు పాకిస్తాన్ లో ప్రాక్సీగా చైనా నడిపిస్తా ఉంది, టర్కీ నడిపిస్తా ఉంది, ఈ రోజు అనేక దేశాలు అజర్బైజాన్ నడిపిస్తా ఉంది, ఇంకా కొన్ని చుపారుస్తుములు కూడా ఉండొచ్చు కాక. ఎకనామికల్ గా ఏంటంటే రాబోయే కొద్ది కాలంలోనే మన ఇండియా 3rd వరల్డ్ ఎకనామికల్ కంట్రీగా మారిపోతున్నాం కాబట్టి దాన్ని హార్డిల్ గా చేయాలి, దీన్ని ఒక స్పీడ్ బ్రేకర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని దేశాలు కలిసి పన్నినటువంటి కుట్ర. బట్ దాన్ని ఛేదించుకొని ఇవాళ ప్రపంచ దేశాలు మన వైపు చూస్తా ఉన్నాయి. ఇవాళ మనం ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్తా ఉన్నాం, ఆర్డర్లు వస్తా ఉన్నాయి, మన కంపెనీస్ ని విజిట్ చేస్తా ఉన్నారు. చూడండి ఏ రకంగా ఉంది అట్మాస్ఫియర్ అంతా కూడా భారతదేశం అంతా. ఇవాళ మోడీ గారు వారు ఏ రకంగానైతే అక్కడ మిలిటరీకి నష్టం జరగలేదు, తర్వాత మన ప్రాణ నష్టం సామాన్య ప్రజల్ని చేయలేదు, టెర్రరిస్టుల క్యాంపులను మాత్రమే మనం టార్గెట్ చేసినాం. వారి ఎయిర్ బేసెస్ ని చేసినాం. ఎందుకు చేసినాం అంటే అక్కడ నుండే వాళ్ళు మరి చేస్తా ఉన్నారు, మన నువ్వు అంటే బెదిరిస్తా ఉన్నారు, మేము అణుబాంబులు. ఇలా ఒక గోధుమ పిండి బస్తాలని దాచిపెట్టుకునే వేర్ హౌసెస్ లేనటువంటి వాళ్ళు ఇవాళ అణుబాంబులని దాచిపెట్టేటటువంటి సత్తా పాకిస్తాన్ కుందా? ఇవాళ లేదు కదా. ఇవాళ చైనా ఏదైతే గ్వాదర్ పోర్టు ఇస్తా ఉందంటే ఇలా శత్రు మిత్రుడు అన్నట్టు చైనా కావాలనే కదా గ్వాదర్ పోర్టు. ఆయన నెహ్రూ గారు నిజంగానే ఆ గ్వాదర్ పోర్టు నిజంగా మనం ఆ రోజు తీసుకొని ఉంటే, ఆ రాజు చెప్పినట్టు ఇనుంటే ఇవాళ బలూచిస్తాన్ లో మనకు ఒక పోర్టు ఉంటే ఇవాళ చాలా బాగుండేది. లేకపోతే చైనా థ్రెట్ మనకు వచ్చింది కదా. అందుకే సిపెక్ ని ప్రజలే అక్కడ బలూచిస్తాన్ ప్రజలే తిరగబడి మొత్తం రోడ్డును కూడా దొవ్వేస్తా ఉన్నారు. ఇవాళ చైనా ఎక్కడెక్కడైతే పెట్టిందో మన చుట్టూ శ్రీలంకలో పెట్టింది, బంగ్లాదేశ్ లో పెడతా ఉంది. ఇవాళ వాళ్ళు ఏదైతే ఈ బిఆర్ఐ అనేది ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తా ఉన్నారో చైనా, అది కుట్రల నీతితో ఒక కుట్రలతో కూడినటువంటి డెవలప్మెంటే తప్ప ఆ దేశాలను ఉద్ధరిస్తామని కాదు. మనం ఇండియా చుట్టూ తన మిలిటరీని యాక్సెస్ ని పెంచుకోవడానికి ఒక థ్రెట్ ని మనం క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటిది. అందుకే భారత్ మొదలే చెప్పింది. ఇలా ఇతర పార్టీలు ఏం చెప్తా ఉన్నారంటే పహల్గామ్ లో జరిగిన దాడిలో 6 ఉగ్రవాదులను ఇంకా పట్టుకోలేకపోయింది ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు కొందరు పార్టీలు. వాళ్ళకి ఏం చెప్తారు? అది పట్టుకున్నారా పట్టుకోలేదా ఎవరికి తెలుస్తుందండి. అది పార్ట్ ఆఫ్ ప్రొసీజర్. అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. దొరికిరేమో, వాళ్ళ దగ్గర సమాచారం రాబడుతున్నారేమో, వై వి షుడ్ లీక్ అవుట్. సో దాని మీద మనం చర్చ కాదు ఈ రోజు. మొన్న టెర్రరిస్టులని జమ్మూ కాశ్మీర్ లో ఒకే దగ్గర వాళ్ళని నక్కి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే కూడా ఎడవకుండా మనోళ్ళు వేసి పడేసారు కదా. సో ఆ రకంగా టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత్ ప్రపంచ దేశాలలో ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా మన పోరాటం వాళ్ళ మీద ఆగదు. ఇవాళ యుఎన్ఓకి ఒకటే చెప్తా ఉన్నాం, బలూచిస్తాన్ కి పీస్ ఫోర్సెస్ పోవాలి. నిజంగా కూడా ఇవాళ బలూచిస్తాన్ చాలా ప్రజలందరూ ఆగమాగం ఉన్నారు. అరే ఏంటండి, రిచెస్ట్ మినరల్ కలిగినటువంటిది ఆ ప్రాంతం, రిచెస్ట్ ఏరియా. పాకిస్తాన్ కి నిజంగా బతుకుతుంది బట్టగడుతుంది అంటే బలూచిస్తాన్ లో వెళ్ళేటటువంటి గోల్డ్ గానీ, నేచురల్ గ్యాస్ గానీ, ఇవాళ గ్వాదర్ పోర్ట్ ఇన్కమ్ గానీ, ఇంకోటి గానీ. సో కానీ అక్కడ పీపుల్ మాత్రం బీదరికంలో ఉన్నారు. అందుకే ఇవాళ బలూచిస్తాన్ ఒకవైపు, పీఓకేజీ ఒకవైపు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఒకవైపు. అందుకే ఇవన్నీ వెరసి పాకిస్తాన్ ముక్కలు అవుతా ఉంది. అనవసరంగా భారత్ వైపు చూసి ఒక తల్లి లాంటి భారతదేశం, ఈ దేశంకెళ్ళే కదా నువ్వు విడిపోయినావు. ఏ దేశంకెళ్ళి విడిపోయినావో ఇవాళ భారత మాతని నువ్వు ఈ రకంగా చేస్తే నువ్వే అనుభవిస్తా ఉన్నావు ఈ రోజు. అందుకే మళ్ళా బంగ్లాదేశ్ ఉరుకులాడుతా ఉంది, ఏదో కిచెన్ నెక్ అంటా ఉంది. ఆ నెక్ కూడా పని తేల్చేస్తుంది బంగ్లాదేశ్. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి నైబరింగ్ కంట్రీస్. ఇండియా పీస్ఫుల్ కంట్రీ కాబట్టి ఈ మాత్రం జరిగింది. ఇవాళ వారికి నిజంగా మేము సిద్ధమైతే ఇవాళ అక్కడ ఏమి మిగిలదు, పాకిస్తాన్ లో బూడిదే తప్ప. సో సార్ అవన్నీ పార్ట్ ఆఫ్ బైలాటరల్ అవన్నీ ఉంటాయి, టాక్స్ ఉంటాయి. వరల్డ్ ఎకనామికల్ కంట్రీస్ డెఫినెట్ గా చర్చలు జరుగుతాయి, డెఫినెట్ గా మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు సర్వసత్తాక భారతదేశం ఇది. మన కాన్స్టిట్యూషన్ లోనే సార్వభౌమాధికారం కలిగినటువంటి భారతదేశం. మనం ఎవరికి బానిసలు కాదు. కలోనియల్ రూలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ డేస్ లో అది లేదు. సో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. కాబట్టి మనము గాలు చెప్తే గీలు చెప్తే వినడం కాదు,
చర్చలు జరుగుతాయి, మస్తుగా జరుగుతాయి, వెనకకెళ్ళి వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడతాం. బట్ అల్టిమేట్ గా కంట్రీ ఇంట్రెస్టే ప్రథమమైనటువంటి కర్తవ్యం అనేటటువంటి ప్రధానమంత్రి ఉన్నాక మనకెందుకు? సో నిబ్బరంతో భారతదేశ ప్రజలు ఉన్నారు. ఇలా మోడీ గారు ఆనాటి సుభాష్ చంద్రబోస్ లాగా కనిపిస్తా ఉన్నారు, ఆనాటి స్వాతంత్రోద్యమ కారుడు లాగా కనిపిస్తా ఉన్నారు మోడీ గారు. సో ఈ రోజు ప్రపంచ దేశాలు చూస్తారు కదా, రేపు జస్ట్ సెటిల్ ఇట్ మ్యాటర్ ఆఫ్. ఇప్పుడు యుఎన్ఓలో మన వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష ఎంపీలను కూడా మనం టీంలను పంపినాం. ఇవాళ చూసినారు కదా, అందరూ ప్రజలు మమేకమై వస్తా ఉన్నారు రోడ్డు మీద. ఇది ఓన్లీ ఇది ఇట్స్ నాట్ ఏ పార్టీ, బీజేపీ పార్టీ, ఇట్స్ అ పీపుల్. మొత్తం కూడా కలగలుపు కలిగినటువంటి ఇదిగా ప్రజలందరూ మేము వెళ్తా ఉంటే అసలు మమ్మల్ని శభాష్ అని వాళ్ళు దీవిస్తా ఉంటే, అసలు ఇటువంటి భారతదేశంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నారు. నీళ్లు అందిస్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా బిస్కెట్లు అందిస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు లేడీస్ తో సహా వస్తా ఉన్నారు, ఎంప్లాయీస్ వస్తా ఉన్నారు, డ్యూటీ బయటోళ్ళు దిగి తిరంగా జెండాను పట్టుకుంటా ఉన్నారు. ఇలా ఎల్బీనార్కెళ్ళి మా సామరంగన్న మొత్తం ప్రజలు ఎంతమంది ఇట్లా నడుస్తా ఉన్నారు మీరు చూడండి. సో కాబట్టి రాబోయే కాలంలో భారతదేశం అంతా ఒకటవుతే ఇంకా పాకిస్తాను మ్యాప్లకి వెళ్ళి గల్లంతయ్యే రోజుల దగ్గరలో. కొందరు ప్రధానంగా మోడీ దిస్ నాట్ ద టైం. ఇది కాంగ్రెస్ బీజేపీ అని కాదు, దేశంలో 17 రాష్ట్రాలలో ఉన్నాం, దేశమంతా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఇవాళ జమ్మూ కాశ్మీర్ 17 మొత్తం మన 30 రాష్ట్రాల సరసన నిలబెట్టినాం. ఇవాళ నెంబర్ 1 రాష్ట్రంగా వెళ్తా ఉంది. సో మోడీ గారికి భేదాభిప్రాయం లేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, ఇక్కడ నుంచి మొత్తం ఈస్ట్ కాదు వెస్ట్ కాదు, ఎక్కడ మొత్తం మూలన ఎందందు వెతికినా అందందే ఇవాళ మోడీ గారు కనిపిస్తారు. మీకు అటువంటిది ఏం లేదు. ఇవాళ ఈ పార్టీల కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఇవాళ మేము డెలిగేట్స్ గా పంపిస్తా ఉన్నాం కదా, మిగతా దేశాలకు కూడా కలుపుకొని పోతాను. ఈ సందర్భం కాదు, రాజకీయాలు కాంగ్రెస్ మాట్లాడుతుందంటే దానికి కావాలి అట్లా మాట్లాడుతున్నారు. అది కూడా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మేమేం అనదలుచుకోలేదు. సో కాబట్టి అక్కడక్కడ వారి నాయకులను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీ గారి మీద ఉంది. నిజంగా మీరు దేశభక్తులైతే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఒకరు ట్విట్టర్లో తిడతారు, మీరేమో తీసేపిస్తారు. ఇటువంటి మంచిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వాలకు కానీ. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అని కాదు, ప్రజలు భారతదేశం అనేది ఒక పార్టీ, భారతదేశం అంతా ప్రజలు నడుస్తా ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారు వెనకాల నిలబడ్డారు, వారు ఆత్మస్థైర్యంతో పోరాటం చేస్తా ఉన్నారు. ఆత్మస్థైర్యం నిలబడడానికి మేమంతా కూడా ఒకటే. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి.